సో మేము ప్యారిస్ కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇలా వి ఆర్ ఆల్ రెడీ. హాయ్ శ్రేయాంజ్. శ్రేయాంజ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నమాట ఇది. సారీ అండి అలా తీయాలని తెలియక నార్మల్ గా చెప్తాను. రేడియో కాదు అది, శానిటైజర్, సాస్ ప్యాకెట్ అంటారు. సారస్తారస్తారా సారస్తారస్తారా రత్తారత్తారత్తారే. మృదులతో ముచ్చట్లకు స్వాగతం. ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. ఏంటి అంటే మేము ఒక ట్రిప్ కి వెళ్తున్నాము. సో మేము వెళ్ళే ట్రిప్ గురించి చాలా మందికి తెలుసు యాక్చువల్లీ. సో మేము ప్యారిస్ కి వెళ్తున్నాం అనమాట. ఈ మాట నేను చెప్పడం చాలా నార్మల్ గా చెప్తున్నాను కానీ ఎగ్జైట్మెంట్ మాత్రం ఒక హై లెవెల్లో ఉంది. అండ్ అక్కడ కోల్డ్ కూడా హై లెవెల్లో ఉంది. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్నాము అండ్ బోల్డ్ అంత లగేజ్ లో వచ్చాం బేసిక్ గా. దట్ ఈస్ అవర్ ఫ్లైట్, సౌదీ ఎయిర్లైన్స్. దిస్ ఈస్ అవర్ సన్ శ్రేయాంష్ కార్తికేయ. అండ్ వీడియో తీస్తున్నటువంటి ఈ మనిషి కృష్ణ చైతన్య. అది మా జస్ట్ క్యారీ ఆన్స్ మాత్రమే, మా స్ట్రోలరు. నేను మా అన్న వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం అనమాట. ఓకే, సో వీఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్ కదా శ్రేయాంష్? ఇంత లగేజ్తో మేము ప్యారిస్కి వెళ్తున్నాము. సో ఇలా వీఆర్ ఆల్ రెడీ. హాయ్ శ్రేయాంజ్. శ్రేయాంజ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నమాట ఇది. శ్రేయాంజ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. హాయ్ శ్రేయాంజ్. హలో. నీ కూతురు మాత్రం నా వ్లాగ్స్ కి చాలా మంచి అవుట్పుట్ ఇస్తుంది, ఆ విషయం నాకు బాగా తెలుసు. హాయ్ చక్రిక, హౌ ఆర్ యు? ఎక్సైటెడ్? yes, going to Paris. all excited. ఇది ప్యారిస్ లిఫ్ట్ కాదు, ఇది హైదరాబాద్ లిఫ్ట్. సారీ అండి అలా తీయాలని తెలియక నార్మల్ గా చెప్తాను. అందుకే అది ఓపెన్ అయింది, వెళ్ళిపో అర్జెంట్ గా. ఓకే, ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఇలా దిగాలని తెలియక మామూలుగా దిగేసావా? ఆ వీడు మాత్రం మామూలుగా తీసుకెళ్ళు బాబు. మా ఫ్లైట్ సౌదీ ఎయిర్లైన్స్. హలో. ఏమిచ్చారు చూపించు. దేనికోసం? ఐప్యాడ్ కోసమా? ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా, ఐ వాంట్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఎలా ఉంది నాన్న? పెద్ద సినిమా, మామూలు ఫ్లైట్ కాకుండా కొంచెం పెద్దగా ఉంది కదా. రేడియో కాదు అది, ఇట్స్ స్క్రీన్. ఏం సినిమాలు చూస్తావు నువ్వు? అందరికి ఇచ్చారు, ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరికి. భగవద్ కేసరి రిమోట్ కంట్రోల్ ఉంది. దిస్ రిమోట్ కంట్రోల్ ఇలా తీయచ్చు బయటికి. ఇలా బయటికి తీసి యూ కెన్ పుల్ ఇట్. అండ్ దీంట్లో మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఛానల్స్ మార్చుకోవచ్చు, ఇలా బోల్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఆప్షన్స్ అన్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆయన ఏం చెప్తున్నారో విని ఫస్ట్. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం. ఇదంతా వాటర్. వీ హ్యావ్ టు క్రాస్ ఆల్ దీస్ వాటర్ బాడీస్ అండ్ అక్కడి నుంచి వెళ్ళాలి. అందుకు ఫ్లైట్ లో వెళ్తాం. హైదరాబాద్. చూడు చూడు చూడండి, మనం ఇట్లా 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 వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మా చేతిలో ఇట్లా చేస్తేమో 1 minute, 1 second. అక్కడికి అందులో వెళ్తేమో 4 hours. కరెక్ట్. ఇదంతా గ్లోబ్ చూడండి, మొత్తం మొత్తం వరల్డ్.
full of water. వాటర్. దిస్ ఇస్ పెసిఫిక్ ఓషన్. ఇదంతా పెసిఫిక్ ఓషన్. వేరే వేరే కంట్రీస్ ఇవన్నీ. శ్రేయాంష్ కి మళ్ళీ ఏదో ఇచ్చారు ఇప్పుడు ఆన్ ద గో. వావ్, వాట్ ఈస్ దాట్? సాస్ ప్యాకెట్ కాదు అది, శానిటైజర్. సాస్ ప్యాకెట్ అంట. ఇంకా నేను సాస్ ప్యాకెట్ ఓపెన్ చేసి తినేవు. ఏ బ్యూటిఫుల్ మాస్క్ ఇచ్చారబ్బా చూడు. మాస్క్ ఇంకా శానిటైజరా? yes, for your safety. సేఫ్టీ. నాది శానిటైజర్ ఇంకా మాస్క్ ఇచ్చినాడు. శానిటైజర్ మాస్క్ ఇచ్చారు. అదే కదన్నా? ఏంటి? ఏ కాదు, నాది వేరే కలర్ వచ్చింది. నాది వైట్ కలర్. అమ్మ, what is this? This is wet wipes for washing your for cleaning your hands. Okay. I want this. No. Two I want. Another one. ఏం సినిమా చూస్తున్నావు? Mermaid. The Little Mermaid. Enjoy. నువ్వు కాసేపు పడుకుంటే బెటర్ శ్రేయాంష్. I said no. Yeah. No. ఇద్దరు friends. ఇద్దరు ఫ్రెష్ గా పడుకొని లేచారు. రియాద్ లో దిగిపోయాము. సో దిస్ ఇస్ రియాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ మాకు ఒక 7 to 8 hours మేము ఇక్కడ వెయిట్ చేయాలి ఫర్ అవర్ ప్యారిస్ ఫ్లైట్. ఇంతే ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ ఇంతేనా? ఇంతే ఉంది మరి. అదే గేటా? ఇప్పుడు ఇక్కడ 7 to 8 hours మనం ఏం చేయాలి చెప్పవా? నాకు చాలా బాధగా ఉంది. ఇంతే ప్లేస్ లో 8 hours పట్టలు ఏంటిది? చెక్కమొజ్జ చేయాలా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? తేప్లాలు తిందాం. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? పిల్లలే రాకు. అయ్యో పిల్లలు లేరు. రియాద్ లో పిల్లలు తప్పిపోయారు. ఏ నిజంగా ఏరి ఎక్కడున్నారు? రియాద్ ఎయిర్పోర్ట్ లో వీ హ్యావ్ స్టార్బక్స్, వీ హ్యావ్ సబ్వే, ఇంకేమేమి ఉన్నాయి? తిమ్ హాటన్సా ఇక్కడ ఏదో ఉంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ డిపార్చర్స్ టైమింగ్స్. ఎక్స్ప్లెయిన్ చేయి ఏమేమి ఉన్నాయో. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ అంతా ఇక్కడ కూడా ఉన్నాయి చూడు మనకు ఉన్నవి రెడీమేడ్స్. చాక్లెట్స్ ఎక్కడికి వెళ్ళినా డ్యూటీ ఫ్రీ అంటే డెఫినెట్గా చాక్లెట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొత్త కొత్త చాక్లెట్స్ ఏమున్నాయో చూద్దాం. ఏంటిది బట్లర్సా? ఒకప్పుడు మంచిగా స్విస్ చాక్లెట్స్, స్విస్ చాక్లెట్స్, స్విస్ మిల్క్ చాక్లెట్స్. శ్రేయాంష్ బిగ్ చాక్లెట్, వైట్ చాక్లెట్ అట. ఇది బిగ్ వైట్ చాక్లెట్ ఎంత బాగుంటుందో. Buy 2 get 1 free. No, I'm not గమ్మీ buying. బేర్ I want to gummy bear. అంత లేదు. ఇప్పుడేమొద్దు. ఏ డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి చూద్దాం రండి. అక్కడ చూడండి బిగ్గెస్ట్ లాలీపాప్. మినీ ఓరియో యాక్చువల్లీ శృతికి చాలా ఇష్టం. మినీ ఓరియో చిన్నగా ఉంటాయి అనుకుంటా కదా, స్మాల్ ఓరియో బిస్కెట్స్ లాగా. ఇదేంటి వెరైటీ? అదే M&M's లాగా. జెమ్స్. ఇది సమ్ ఏదో గేమ్ అనుకుంటా. శ్రేయాంష్ జనరల్ అటువంటి గేమ్స్ కోసమే కొంటూ ఉంటాడు. వావ్, ఇట్స్ సో మచ్ బిగ్ లాలీపాప్. ఏ శ్రేయాంష్ అలా చూసాను ఇప్పుడే. తింటావా ఇంత పెద్ద లాలీపాప్? ఇంత పెద్ద లాలీపాప్ ఎలా తింటారు? ఇందులో ఇంకా ఉంటాయా చాలా? బాల్ లో ఉంటుంది. హోల్డ్ చేసి నిల్చో. ఇందులో ఇంకా చిన్న చిన్న లాలీపాప్స్ ఉంటాయంట. అమ్మ, I want to have two. ఇలా ఉంటుంది. సమ్మన్ ఇలాంటి వాడు ఎవడో ఓపెన్ చేసి పోయాడు చూడు. ఇందులో ఇలా స్మాల్ లాలీపాప్స్ అన్నీ ఉంటాయి. పక్కన పెట్టకపోతే మనమే ఓపెన్ చేసాం అనుకుంటారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది అనమాట.
శ్రేయాంశ్ ఎప్పుడు చూడలేదు కదా. బేసిక్ గా శ్రేయాంశ్ కి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కాబట్టి ఇవన్నీ ఇక్కడే కనిపిస్తాయి. అయ్యో అయ్యో అయ్యయ్యో సారస్తారస్తారా దావత్తే ఎవడు దావత్ ఇచ్చేవాళ్ళు లేడు. మా డబ్బులు పెట్టుకొని మేమే కొనుక్కోవాలి. కానీ ఎక్కువనే ఉన్నాయి, మరి తక్కువేం లేవు. 300 సార్లు అంటే 100 సార్లు అంటే 2500. 1 2 3 వాయో థ్యాంక్ యూ. ఇది నువ్వు నాకు కొనిచ్చేటువంటి వయసు వచ్చి నువ్వు అంత బాగా సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చక్రిక. యా, బికాస్ మనకేదైనా రిచ్గా కొనియాలంటే వాళ్ళ ముందు రిచ్ అవ్వాలి కదా, అందుకనమాట. అండ్ బై ద వే నా నెయిల్స్ ఎలా ఉన్నాయి? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అమ్మో పెద్దవాడి వైపు శ్రేయాంశ్ నీకు వచ్చింది ఎక్కించుకోవడం దాన్ని. దాన్ని బయటికి తీయడం ఇప్పుడు గొప్ప విషయం అనమాట. హౌ డు యూ పుల్ ఇట్ అవుట్? అమ్మో ఏంటి? చూసుకో 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 శ్రేయాంశ్. అదే మరి ఏమైంది? పటకాయించింది మధ్యలో. అది ఇదేనా పెద్ద ఫుడ్ కోర్టు? ఇంతేనా? ఎవరో అన్నారు పెద్ద ఫుడ్ కోర్ట్ అని. నా లగేజ్ వెళ్ళిపోతున్నది. ఏ కిడ్స్ కమ్ హియర్. ఓకే, రియాద్ ఎయిర్పోర్ట్ లో మేము చెప్పా కదా 7 hours హాల్ట్ అని చెప్పి. సో ఇప్పుడే లైక్ కొంచెం ఒక టర్మినల్ లో టైం పాస్ చేసాము. ఇప్పుడు ఇంకో టర్మినల్ లో టైం పాస్ చేయడానికి వెళ్తున్నాం. హాయ్, కమ్ 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 కమ్. అట్టబడలేదు శ్రేయాంశ్, తెలీదురా. నో 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 చాలు, ఇంకా ఏదైనా చూద్దాం. నేను తెచ్చాను కదా ఆల్రెడీ, నేను తెచ్చాను కదా నీకు మిల్క్ షేక్ పాలు అవి. ఇవన్నీ కూడా ఉన్నాయి మన లేసు అన్ని. ఎవ్రీథింగ్ ఈస్ హియర్ అవైలబుల్, బట్ ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ డెఫినెట్లీ. ఈ టైంలో ఫుడ్ తినబుద్ది కాదు కదా అంతా. బట్ ఇప్పుడు మీకు వెజ్ తప్ప లేదు, కష్టం తెలియదు. బట్ మేబీ ఫుడ్ అవసరం కూడా వాళ్ళకి. 2 + 5 ఎట్లుంది నానా? ఐస్ లాగుందా? ఎట్లుంది ఫీలింగ్? బాగాలేదా బాగుందా? ఎలా ఉంది ఇంతకీ? అది ఐస్ అయిపోతావా? దా జాగ్రత్త శ్రేయాంశ్, ఓకేనా? మరదే శ్రేయాంశ్ ఇద్దరు ఇటు తిరగండి, ఇటు తిరగండి ఒకసారి. టర్న్ దిస్ సైడ్ ఒక్కసారి, ఇద్దరు ఇటు తిరగండి. ప్యారిస్ ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది చెప్పు శ్రేయాంశ్. చక్కగా కదా, ఆల్రెడీ ఇది రన్నింగ్ లోనే ఉంది. మనం కూడా రన్ చేస్తే కింద పడతాం ఇద్దరం కలిసి. ఇగో అందరం కలిసి వెల్కమ్ టు ప్యారిస్ ఎయిర్పోర్ట్. మనం తిరగండి, టర్న్ దిస్ సైడ్. మా మొహాలు చూసారా ఎంత టైర్డ్ గా ఉన్నాయో? డార్క్ సర్కిల్స్ ఇన్ 1 day, నో ఫుడ్, నథింగ్. ఓకే, ఇప్పుడు మేము ఒక టాక్సీ తీసుకొని ప్యారిస్ లో మా హోటల్కి వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ మేమేమి బేసిక్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టే తీసుకుంటున్నాము. అండ్ నా ఇప్పుడు మేము అందరం కలిసి ఒక 7-seater బుక్ చేసుకొని వీఆర్ హెడింగ్ టు అవర్ హోటల్. ప్రస్తుతానికైతే చలి టాలరబుల్ గానే ఉంది, బట్ రోజంతా ఉంటే అఫ్ కోర్స్ చల్లగానే ఉంటుంది. బట్ నౌ ఇట్ ఇస్ లైక్ క్వైట్ గుడ్.
Hello, welcome to Paris Airport. Thank you so much. How are you feeling today? నేను మన్మధుడు సినిమా తర్వాత ప్యారిస్ రావడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా మన్మధుడు సినిమా నుంచి ప్యారిస్ మీద చాలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే, చల్లగా ఉంది అన్నారు కానీ ఓకే వేరియబుల్. అదే ప్యారిస్ లో పుట్టి పెరిగావు కదా అంతే. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఎక్స్ట్రా చేద్దాం చెప్తుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక పైన పాప్కార్న్ లా ఉంది కదా మొత్తం. చూడండి, వాల్ ఇస్ లైక్ పాప్కార్న్. వా, ఈ టన్నల్ ఎంత బాగుందో. టన్నల్ ఎస్కలేటర్ ఎంత బాగుందో. పట్టుకున్నారంటే సో వీ హ్యావ్ పిక్డ్ అప్ ద లగేజ్. సో రెండు ట్రాలీల నిండా మా లగేజ్ ఉంది. శ్రేయాంశు ఇలా కూర్చున్నాడు అనమాట. ఇప్పుడు బయటికి వెళ్తే అసలైనా టెంపరేచర్ ఎలా ఉందో తెలుస్తుంది. ఇంతవరకు యాక్చువల్గా తెలియలేదు. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అండ్ ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతామని చెప్పాను కదా. హోటల్కి వెళ్ళిన తర్వాత అంతవరకు మీరు ఒక వీడియో చూడండి. మేము ట్రిప్లో ఏం చేసాము అనేది ఇంకో వ్లాగ్లో చెప్తాను అనమాట. సో ప్రస్తుతానికి మా హోటల్ వరకు ఎలా వెళ్తాము, ఏం కార్ ఎక్కుతామో మీకు చూపిస్తాను రండి. ఓకే, సో వి ఆర్ ఇన్ ప్యారిస్. సో ప్యారిస్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు టాక్సీస్ తీసుకోవడానికి వెళ్తున్నాము. చల్లగా అయితే ఉంది, బాగానే చల్లగా ఉంది. ఓకే, మా క్యాబ్ వచ్చింది ఆఫ్టర్ దాదాపు 15-20 minutes ఆఫ్ వెయిటింగ్. సో క్యాబ్ లగేజ్ ఎక్కువ ఉంది, జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మచ్. సో ఏది క్యాబ్ లగేజ్ అంతా ఇక్కడ మార్నింగ్ 8:15 అయింది. కానీ మన ఇండియాలో మార్నింగ్ 5 o'clock అవుతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. సన్ రైజ్ అయినా అవ్వకపోయినా ఇక్కడ జనరలీ మార్నింగ్ 8:30-9కి సన్ రైజ్ అవుతుందట. సో ఇక్కడ క్యాబ్ ఎక్కాము. వీఆర్ గోయింగ్ టు ద హోటల్. మేము నోవోటల్ రూమ్కి వచ్చేసాము ఇప్పుడు. అండ్ నౌ ఇట్ ఈస్ లైక్ యాక్చువల్లీ ఇట్ ఈస్ 8 o'clock, కాకపోతే 6 o'clock ఫీల్స్ ఉందన్నమాట. Look, Christmas vibes all around. దానికి చాలా టైర్డ్గా ఉన్నాము. నా ఫేస్ అయితే ఎంత టైర్డ్గా ఉందో మీకే కనిపిస్తుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు మేము రూమ్ చెక్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్ని మొత్తం ప్లాన్డ్ ఉంది. కాకపోతే ఇట్ ఈస్ లైక్ లిటిల్ రైనింగ్ అండ్ కోల్డ్ ఐస్ ఫైన్. చలికి అంతేమి ఇబ్బంది ఏం అనిపించట్లేదు నాకు యాక్చువల్లీ. ఓకే, సో మా వాడికి ఆల్రెడీ ఆకలి స్టార్ట్ అయింది కాబట్టి సో వీ హ్యావ్ టు రష్ టు ద రూమ్ అండ్ హ్యావ్ సంథింగ్. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అనమాట. నెక్స్ట్ మా ప్యారిస్లో మేము ఏమేమి చూస్తామో ఇంకో వ్లాగ్లో చెప్తాను.